హాయ్ అండి అందరికీ. చలికాలానికి పర్ఫెక్ట్‌గా ఉండే టమాటో రసంని నేను ఎలా చేస్తానో చూపిస్తాను. టమాటాలతో చాలా విధాలుగా అయితే చేసుకోవచ్చు. ఈరోజు దాంట్లో ఒక విధం అయితే చూపిస్తున్నాను. కొంతమంది మిక్సీ పట్టి చేసుకుంటారు, కొంతమంది కాల్చి చేసుకుంటారు, కొంతమంది ఉడకపెట్టి చేసుకుంటారు. ఈరోజు నేనైతే ఉడకపెట్టి చేసుకుంటున్నాను. దీనికోసం ఒక 3 పెద్ద సైజు టొమాటోలను అయితే తీసుకొని కాస్త వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలి. పొట్టంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే టమాటోలు పర్ఫెక్ట్‌గా ఉడికినట్టండి. చలికాలంలో తాగుతూ ఉంటే గొంతుకు భలే అనిపిస్తూ ఉంటుంది. తాగుతున్న కొద్దిగా భలే ఘాటుగా ఉండి గొంతుకి ఏమి తినాలనిపించినప్పుడు, బాగా జలుబు చేసినప్పుడు ఈ చారు పెట్టుకొని తినండి, ఇట్టే పోతుంది. చూస్తున్నారు కదా, ఇలా టమాటో పొట్టంతా సపరేట్ అయ్యే వరకు టమాటోలను అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఇలా టొమాటోల్ని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. బాగా చల్లారిన తర్వాత చేత్తో పట్టుకోగలం అన్నంత వేడి ఉన్నప్పుడు ఇక దీన్నైతే పొట్టంతా సపరేట్ చేసేసి టొమాటోలను అయితే వేరే ఒక బౌల్లో వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇలా చిదుపుకుంటే సరిపోతుంది. చేత్తో పట్టుకొనైనా చిదుపుకోవచ్చు. మీరు ఆ వేడిని సరిపోతుంది అంటే ఈ విధంగా నేనైతే ఫోర్క్తోని చిదుపుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. మిక్సీలో పట్టుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది, అదొక టేస్ట్ వస్తుంది. ఇలా ఉడకపెట్టి చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, కాల్చి చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న టమాటోని గుజ్జుని పక్కనైతే ఉంచుకుందాము. చూస్తున్నారు కదా, ఎంత సాఫ్ట్గా భలే ఉంది కదా. అక్కడక్కడే టొమాటో ముక్కలు తగులుతూ ఉంటుంది. ఒక మీడియం సైజ్ టొమాటో అంతా చింతపండును కూడా నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలోని. అది కూడా పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి బాణీలోని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు, అదేవిధంగా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త చిట్టుపట్లు ఆడాలండి మనకి. ఈ తాలింపు అనేది కరెక్ట్గా ఉంటేనే, పర్ఫెక్ట్గా టేస్ట్ ఉంటేనే రసం మొత్తం టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా ఈ రసం కోసం నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 5-6 పచ్చిమిర్చిని, ఒక మామూలు టమాటోని ముక్కలు అక్కడెక్కడ తగలాలని చెప్పేసి ఒక మీడియం సైజ్ టమాటోని, కొద్దిగా కొత్తిమీరని, కరివేపాకుని తీసుకున్నాను. ఇంక ఇటు సైడ్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలను దంచి పెట్టుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి పెట్టుకున్నాను అనమాట. ఇక కొద్దిగా చిన్న అల్లం ముక్కను కూడా దంచుకున్నాను. అల్లం ముక్కని, వెల్లుల్లిపాయల్ని, మిరియాలని వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా మగ్గించుకోవాలండి కలుపుకొని. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే వేసుకుంటే ముక్కలు అనేవి త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పసుపు, ఉప్పు వేసుకోవడం వలన త్వరగా సాఫ్ట్ అయితే అయిపోతాయి అన్నమాట. కొత్తిమీర అయితే కాస్త దండిగానే వేసుకోండి, బాగుంటుంది. మిరియాలు ఉండటం వల్ల గొంతులోని ఏదైనా కఫం ఉన్నా, ఏదైనా పట్టేసినట్టు ఉన్నా భలే ఘాటుగా ఇట్టే తగ్గిపోతుందండి. ఆ తర్వాత మనం టొమాటో పక్కన ఉంచుకున్నాం కదా, దాంట్లోని చింతపండు తీసుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుందాము. టొమాటో వాటర్ని, చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని సరిపడినంత కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా పొంగొచ్చే వరకు పొంగించుకొని చారుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకంతే అండి. వేడి వేడి టొమాటో మిరియాల చారు అయితే రెడీ అయిపోయాయి. వేడి వేడి అన్నంలో వేసుకొని అప్పడం పెట్టుకొని తింటే మామూలుగా ఉండదు. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ టొమాటో చారుని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లోని బాగా జలుబు చేసినప్పుడు ఈ టొమాటో రసంని ట్రై చేయండి. బాయ్ బాయ్.